పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుణ్ణి. అయితే గత 42 సంవత్సరాలుగా నేను ఈ విద్య చేసుకుంటూ అంతరించిపోతున్న మన యొక్క మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, మూలికా శాస్త్రము, ఆయుర్వేదము, మళ్ళీ వచ్చేసి యంత్రశాస్త్రము, ఈ వాస్తు శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, హస్త సాముద్రిక శాస్త్రం ఇవన్నీ అంతరించిపోతున్నాయి. లేవు 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 అని ఉన్నకాడికే ఓనిటన్న పాత బుక్ పడి ఉంటే ఏం చేసుకొని ఇది అని చెప్పేసి పడేస్తున్నారు, కాలబెట్టేస్తున్నారు, లేకుంటే చెత్తలేసేస్తున్నారు. అయితే ఇవన్నీ మరి ఆ రోజులల్లో ఋషులు మహానుభావులు మనలాగా అది ఇది కోరికలు పెంచుకొని వాళ్ళు అప్పులు చేసుకోలే, వాళ్ళకి అప్పులు ఉండకపోయేది, పెయి మీద చెట్టు కూడా ఉండకపోయేది. కానీ ఇన్ని విద్యలు మన వరకు తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళు రాసి తాటా గ్రంథాలు ఇవి అవన్నీ అంతరించిపోతున్నాయి. మనకు ఆ విద్య గురించి కొంచెం అవగాహన ఉంటే అవన్నీ జాగ్రత్తగా ఒక రెడ్ క్లాత్లో చుట్టి పెట్టుకొని వారవారము ఎప్పుడు వీలైతే అప్పుడు చదువుతుంటుంది. మనకు దాని మీద అవగాహనే లేదు. ఓ డైమండ్ కనబడ్డది, వజ్రం డైమండ్, నీకు దాని గురించి తెలియకుంటే ఏం చేస్తావు? ఏదో పిచ్చిరాయి అనుకొని పడేస్తావు. అట్లనే ఈ విద్యలన్నిటిని పారదోలుతున్నారు, దాన్ని తోసిపుచ్చుతున్నారు తెలియక మూఢత్వంతో. అది ఉండే ఏదో పాత పుస్తకం పెట్టండి రా నువ్వు అడుగుతున్నావు కానీ మా ఇంట్లో ఉండే మా తాత చేసేది నువ్వు చెప్పింది నిజమే, మా తాత మంత్రశాస్త్రం చేసేది ఉండే కొన్ని పుస్తకాలు ఉండే పారేసినాం. నేను పోయి ఎన్నో ఇళ్ళల్లో ఇట్లా అడిగినా, ఎందుకంటే మంత్రయంత్ర శాస్త్రాలు చేసే గురువులను వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, ఆ పాత పుస్తకాలు వాళ్ళు చనిపోయిన తర్వాత ఉండొచ్చు అని పోయి అడిగితే, అరే అవు మా తాత చేసేది మస్తు మంత్రకాడు ఉండే అది చేసేది, పబ్లిక్ లెస్ వచ్చేది, మరి వచ్చినోడు మళ్ళీ రాకపోయేది, మంచిగా తక్కువ వెళ్ళిపోదురు అంటే మరి జర ధనం పెడతారు ఆయన ఏడా పుస్తకాలు ఏడున్నాయి జర తెచ్చి అంటే, ఏడున్నాయి అంకుల్ అది తీసుకుపోయాను నీళ్ళ వారేసాం కొనేమో ఆ స్టీల్ సామాను అనికేసినాం. అంటే విద్య అనేది ఆ ఇంట్లో ఆ పెద్ద మనిషి 10 మందికి ఎవరికో చెప్పిపోయిన ఉంటే వాడు బుక్ ఎందుకు వారేస్తాడు, ఆ గ్రంథాలు ఎందుకు వారేస్తాడు? అట్లా అంతరించిపోయినాయి విద్యలన్నీ. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ విద్యలన్నిటినీ నేను సమకూర్చి ఒకటే దగ్గర సంకలనం చేసి ఒక 25 సంవత్సరాల నుంచి కష్టపడి దాన్ని సాధించి ఒక బుక్ రాసిన గ్రంథము సకల శాస్త్ర గ్రంథం. సకలం ఉంటాయి దాంట్లో 1100 పేజెస్. అది మామూలు గ్రంథం కాదు. అది ఇంట్లుంటేనే మనకు ఎన్నో కాస్మిక్ పవర్స్ ప్రవేశం దాని నుంచి వెదజల్లుతుంది. దాని మంత్రాలు యంత్రాలు కొన్ని వేలు ఉన్నాయి. అది బుక్ మన కాలు ఎర్రబట్టలు కప్పి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ఎప్పుడో ఒకసారి చదివితే చాలు. ఇంట్లో మైనస్ అనేది రాదు, నెగిటివ్ రేసెస్ అనేటివి రావు, దయ్యం భూతం ఇల్లు చేరదు, ఎవడన్నా చేతబడి చేసినా దరి చేరదు. అలాంటి బుక్ అది. అయితే ఈరోజు ఏంటంటే ఇది జెమ్ స్టోన్స్ ఉన్నాయి, కాకపోతే ఏంటంటే డబ్బు లేదు నీ దగ్గర.
జెమ్ స్టోన్స్ గురించి వాని దగ్గరికి వీని దగ్గరికి ఉన్న బంగారం ఉంగరాలు అమ్మి ఎండు ఉంగరం తెచ్చి పెట్టుకోండు. ఓ నీలం ఉందనుకోండి, శని బాగాలేదురా నాయన ఓ నీలం పెట్టుకోని ఎవరు అని చెప్పారు. ఒకటి చెప్పలేదు, నలుగురు అదే చెప్పారు. సరే అని చెప్పేసి అప్పులు ఉన్నాయి. ఎక్కడ పోతావు? ఇంకో బంగారం ఉంగరం అమ్మి ఆయన దగ్గరికి పోతాడు. ఇక జెమ్ స్టోన్కు పోతే ఇక ఆయన చెప్తాడు, ఇక అది ఉంటుంది 2-3 వేలు, అది దానికి 30-40 వేలు అవుతాయి. స్టోన్ ఇది జెమ్ స్టోన్, ఇది దీనికి గ్యారెంటీ ఉంటుంది, నీకు కావాల్సింటే పెట్టుకొని చూడు, నువ్వు ఎక్కడన్నా చూపించుకోండి, రియలే ఉంటుంది గ్యారెంటీ జెమ్ స్టోన్. కానీ 40 వేలు ఉండదు, అది 3 వేలే ఉంటుంది. వీడు దేవుడు అంటే 40 వేలు కట్టి ఆ ఉంగరాలు అమ్ముకొని ఇచ్చి ఆ రాయి తెచ్చుకుంటాడు. 40 వేలు అప్పు మళ్ళీ చేసిండు కదా, 40కి 42 80 అయిపోయి మిత్రులతో సహా 1,00,000. ఈ 1,00,000 మిత్తికి కట్టపోయి 2 లక్షలు అప్పు తెస్తాం అంటాడు. మళ్ళీ మిత్తులు కడతాడు, అసలు కడతాడు, 2 లక్షలు పోయి 3 లక్షలు అయితే 3 పోయి 4 5 అయ్యి ఉంగరాలు పెడితే పూజలు చెప్పిస్తారు, అన్నీ తీసి పారేసాయి అని చెప్పేస్తారు, తీసి పారేస్తారు. అయితే ఈ విధంగా చేసే బదులు ఏం చేయాలంటే మనము ఒక నీలం పెట్టుకోమన్నారు అనుకోండి. సపోజ్ ఇది నీలం పెట్టుకొని పరిస్థితులు ఉంది మనకు, మనం పెట్టలేని పరిస్థితులు ఉన్నాం. దీనికి ఏం చేయాలి? దీనికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం మంచిగా నీలం స్టోను పెట్టలేని వాళ్ళు ఆ మంత్రం పేపర్ మీద రాసుకొని రోజు జేబులో పెట్టుకోండి, లామినేషన్ చేసుకొని ఆ చిన్న పేపర్ ముక్కను లామినేషన్ చేసి పెట్టుకోండి. రోజు పొద్దుగాలు లేవగానే ఆ మంత్రాన్ని చదవండి. ఇంకోటి ఏంటంటే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వులు నానబెట్టి శుక్రవారం నానబెట్టండి, శనివారం నాడు ఇంత బెల్లము కొబ్బరి కలిపి ఆవు పెట్టుండి దోషుడితోటి. మీకు నీలమే పెట్టాలి, 1000 రూపాయలు పెట్టాలి అవసరం లేదు. అయితే దీనికి ఏంటంటే కొనాలి రాయి అంటే కంపల్సరీ ల్యాబ్ టెస్టింగ్ ఉండాలి. జెమ్ స్టోన్ ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు. అది ఉండి ఆ పేపర్ లోపలనే ఆ కార్డు లోపలనే ఇది ఉంటుంది, ఏది ఈ స్టోన్ ఉంటుంది, దూక చేసేది లేదు, ఓపెన్గా ఉండదు. అయితే ఆ స్టోన్ తెచ్చుకోవాలి, ల్యాబ్ టెస్టింగ్ ఉన్నది తెచ్చి మంచిగా శనివారం నాడు పూజ చేయించుకొని ఉంగరం చేయించుకొని శనికి పూజ చేయించి శని మీద తైలాభిషేకం నువ్వులు పోసి ఆయన కాళ్ళ కంటించేసి పెట్టుకోవాలి. లేదా ఇది నువ్వులు దాంట్లో కొబ్బరికాయ కొట్టి కొబ్బరి ముక్కలు బెల్లం కలిపేసి ఆవుకు పెట్టాలి, దోషిడితో పెట్టాలి. ఇట్లా అది ఏంటంటే దోషిట్లా తింటుంది కదా, తిన్నప్పుడు ఇది ఇలా దోషపూరితమైన గీతలన్నీ పాజిటివ్ అయిపోతాయి. దాన్ని తోక నెత్తిలో కొట్టుకొని దండం పెట్టుకోవాలి, ఉంగరం పెట్టుకోవాలి నడివేలుకు మధ్యనేలుకు శనివారం రోజు. అయితే ఈ పెట్టలేని పరిస్థితి ఇవన్నీ మా తోటి కాదు గురుగారు, ఇంత పేపర్ మీద ఏదో మంత్రం అంటున్నావు కదా, చెప్పు మేము చేసుకుంటాం అనే వాళ్ళకి చెప్తున్నా. అయితే ఈ మంత్రం చెప్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి. యూట్యూబ్లో అయితేనేమో దాని ఫోన్ ఇట్లా టచ్ చేసి ఆపేసుకొని రాసుకోవచ్చు. నేను డిస్ప్లే కూడా చేస్తున్నా. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందం ప్రచోదయత్. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయత్. ఈ మంత్రాన్ని మీరు ఒక పేపర్ మీద రాసుకోండి, దీన్ని రోజు చదువుకోండి, శనివారం కంపల్సరీ చదవండి. మీకు నీలం పెట్టుకున్నట్టే లెక్క, అంతకంటే ఎక్కువ ఫలితం కూడా ఇస్తుంది. డబ్బులు లేని వాళ్ళు మరి ఏం చేస్తాము, కూలినాలు చేసుకుంటాం, లేకుంటే ఏదో ఆటో నడుపుకుంటాం. పోయి నీలం కొనుక్కోవాలంటే కొంటాం 3-4 వేలు పెట్టి, 3-4 వేలు నా లెక్క అనుకో, బయట 30,000-40 వేలు ఉంటుంది, ఏడా కొంటావు, కొనలేవు. అందుకని ఈ మంత్రాన్ని పేపర్ మీద రాసుకొని పెట్టుకుంటే చాలా మంచిది. శనివారం బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, లేకుంటే లేడీస్ అయితే బ్లూ అండ్ బ్లూ మొత్తం బ్లూ వేసుకుంటే మంచిది. ఓకేనా? అయితే ఈ మంత్రాన్ని చదువుకొని మీరు ఫలితం పొంది మంచిగా అయితే నాకు ఫోన్ చేసి చెప్తే నేను సంతోషపడతాం. మీరు నన్ను కలవాలంటే మాత్రము మీరు ఏదైనా చేతులు చూపించుకోవాలి, జాతకాలు చూపించుకోవాలంటే మాత్రము మీకు ఫీజు ఉంటుంది. ఏది ఫీజు 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. మీరు వచ్చి చూపించుకోవచ్చు. 40 నిమిషాలు టైం ఉంటుంది. సోమవారం మంగళవారం బంద్ ఉంటుంది. సోమవారం మంగళవారము ఆఫీస్ బంద్ ఉంటుంది. మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు. నన్ను ఫోన్లో మాట్లాడాలంటే మాత్రము పొద్దున 7 నుంచి 9 దాకా, రాత్రి 10 నుంచి 12 దాకా నేనే స్వయంగా మాట్లాడతాను. అయితే నా తుది శ్వాస వరకు, నా అంతిమ గడియ వరకు నేను మీ సేవ చేయడానికి ఉన్న మీ యొక్క శ్రేయాభిలాషి శ్రీ సాయి దత్తానంద. జై గురుదత్త.